వేదిక టీవీ ఈరోజు చెవెంల మండల్ ఒట్టికాంపాడ్ గ్రామంకి రావడం జరిగింది. ఇక్కడ మాజీ సర్పంచ్ కలకొండ కరుణాకర్ని అడిగి రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి పాలనలో ఇక్కడ గ్రామంలో మాత్రం అభివృద్ధి చెందడం లేదు. కాలువలు కానీ చెత్త కానీ ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంటుంది. వీధి లైట్లు లేవు. వర్కర్లు కూడా జీతాలు మొన్న రీసెంట్గా వేసిండ్రు. ఆ తర్వాత ఈ గ్రామంలో మాత్రం అభివృద్ధి మాత్రం జరగడం లేదు ఈ రేవంత్ రెడ్డి పాలనలో. అట్టే విధంగా ఇప్పుడు వాళ్ళకి 2500 వేస్తా అన్నాడు, అవి కూడా వేయలేదు. పెన్షన్ పెంచుతానన్నాడు, పెన్షన్ కూడా వికలాంగులకి 6000 అన్నాడు, అవి చేయలేదు. తర్వాత వీళ్ళకి వాళ్ళకేమో 4000 అన్నాడు, వాళ్ళకి కూడా చేయలేదు. తర్వాత వీళ్ళకి ఇంటికాడ దగ్గర ఉన్న వాళ్ళకి 2500 అన్నాడు, అది కూడా చేయలేదు. కేసీఆర్ పాలనలో మాత్రం మళ్ళా తులం బంగారం అన్నాడు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకుంటే తులం బంగారము అన్నాడు. తర్వాత అయ్యి అన్నాడు, అది కూడా ఏది చేయలేదు. ఈ రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం అభివృద్ధి పనులు మాత్రం మాత్రం జరగడం లేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదు. ఏవీ జరగలేదు. అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ ఊర్లో గ్రామంకి రైతులకు ఏ విధంగా ఉందంటారు మేడం? ఈ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఏ విధంగా జరుగుతుందంటారు? ఏ విధంగా జరగటం లేదండి. రైతు బంధు రావడం లేదు, రైతు బీమా రావడం లేదు. రైతులకు మాత్రం అన్యాయమే జరిగింది. నీళ్ళు కూడా లేవు. రైతులకు మాత్రం అన్యాయమే జరిగింది ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో. అట్లా ఈ గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయంటారు మేడం? మౌలిక సదుపాయాలు కూడా మంచిగా లేవండి. చాలా ఘోరంగానే ఉన్నది. రోడ్లు కానీ అస్తగస్తంగానే ఉన్నాయి. కాలువలు కానీ ఏయైనా సరే రేవంత్ రెడ్డి పాలన మాత్రం సరిగా మాత్రం లేదు. అంతేనండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ పాలనలో రైతు బంధు కానీ రైతు బీమా కానీ వాళ్ళకి ఎంత ఉండే 1000 రూపాయలు ఉండే. 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 చేసిండు కేసీఆర్ గారు. తర్వాత వీళ్ళకి ఎవరికి మ్యారేజ్ చేసిన వాళ్ళకి కూడా 1,16,000 ఇచ్చిండు వాళ్ళకి. ఆ తర్వాత ఇది వికలాంగులకైతే 4,000 చేసిండు వికలాంగులకి. మంచిగా ఉంది పరిపాలన. అప్పుడు ట్రాక్టర్ పెట్టించింది మన కేసీఆర్ గారే. ఏది వీధికి ట్రాక్టర్ చెత్త ఎత్తిపోయడం కానీ, వర్కర్లకు జీతాలు పెంచడం కానీ, సర్పంచ్కి 1500 పెంచడం కానీ ఇవన్నీ చేసింది కేసీఆర్ గారే. మంచి పాలన మంచిగా జరిగింది. ఎట్లానంటే ఇప్పుడు రైతు వేదిక కట్టించిండు. రైతులకి రైతు వేదిక ఏదైనా సమావేశం కావాలన్నా రైతు వేదిక కట్టించిండు. ఆ తర్వాత సెగ్రిగేషన్ షెడ్ కట్టించిండు. సెగ్రిగేషన్ షెడ్ దేనికంటే మొక్కలకి మట్టి అది చేయటానికనే అది చేపించిండు అనమాట. ఇంకా అదే కాకుండా ఇంకా అభివృద్ధి పనులు మంచిగా జరిగినాయి. కలగటించని రోడ్లు వేయటం కానీ, వీధి లైట్లకు కానీ ఎప్పటికప్పటికి మంచిగా జరిగింది పాలన. కేసీఆర్ పాలన మాత్రం మంచిగా జరిగింది అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు అందుతున్నాయంటారు మేడం? 6 గ్యారెంటీలో ఒక బస్సు ఫ్రీ తప్ప ఇంకా ఏది జరగలేదండి. బస్సు ఫ్రీనే జరిగింది అంతే. దానికి తప్ప ఇంకా ఏం జరగలేదు రేవంత్ రెడ్డి పాలనలో. ఈ గ్రామంలో ప్రజలు కరెంటు బిల్లు 200 వరకు ఉచితం వస్తుంది అంటున్నారు. కొంతమందికి వస్తుందండి, కొంతమందికి రావడం లేదు. 200 యూనిట్లు 200 యూనిట్లు మాత్రం కొంతమందికి వచ్చింది, కొంతమందికి మాత్రం రాలేదు. అందరికీ రాలే. అలాగే గ్యాస్ సబ్సిడీ కూడా పడుతుందని చెప్పారు కదా? పడట్లేవండి. సబ్సిడీ మాత్రం పడట్లే. గ్యాస్ సబ్సిడీ పడట్లే. ఇందిరమ్మ ఇల్లులు కూడా ఒక 5-6 పేరు మీద వచ్చాయంటున్నారు కదా? ఇందిరమ్మ ఇల్లులు కూడా ఏం రాలేదండి. మా ఊర్లో మాత్రం రాలేదండి. థ్యాంక్స్ థ్యాంక్స్ అండి.